The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఇప్పుడున్న ఈ ట్రెండ్ ప్రకారం అంటే ఈ ట్రెడిషనల్ కోర్సెస్ కావచ్చు, మోడర్న్ కోర్సెస్ కావచ్చు, వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్ అనేవి ఓకే, చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఎస్, ఎన్ఈపి అది టిపికల్గా యాజ్ అకాడమిషియన్స్ మాకు కూడా కన్ఫ్యూజన్ మొన్నటిదాకా ఉంది. ఓకే, అందుకని సొసైటీలోకి ఇంకా సీప్ అవ్వలేదు ఆ ఐడియా. ఏ ఈజ్ ఆల్సో యూస్డ్ ఫర్ ఫిల్మ్ మేకింగ్, ఎడిటింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇలాంటి జాబ్స్ మనం అసలు లాస్ట్ 10 yearsలో మనం ఊహించలేదు. ఎస్ సార్. సో ఇవి చేయాలంటే ఈ ఇంజనీరింగ్ కొంచెం మినిమల్ బ్యాక్గ్రౌండ్ తోటి మీరు త్రూ కౌన్సిలింగ్ పర్టికులర్గా తెలుగు స్టేట్స్లో అటానమస్ కాలేజ్లో నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతారు. బట్ అక్కడ అలాంటి ఛాన్సెస్, అలాంటి ఆపర్చునిటీస్ లేవు కదా సార్? సో మన రెగ్యులర్ ఇంజనీరింగ్ కరికులంలో బీటెక్ సిఎస్ అవనివ్వండి, బీటెక్ ఈసీ, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్లో ఓకే, ఎకనామిక్స్ రిలేటెడ్ కోర్సెస్, మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కోర్సెస్, ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సెస్, సాఫ్ట్ స్కిల్స్ అంటారు. నార్మల్ యూనివర్సిటీస్లో, డీమ్డ్ యూనివర్సిటీస్లో ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ వాడికి అది నచ్చలేదు అంటే సెకండ్ ఇయర్ తర్వాత ఆ స్పెషలైజేషన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. కొన్ని యూనివర్సిటీస్లో అలా ఆప్షన్ ఇస్తున్నారు, మన దగ్గర అలా లేదు. ఇప్పుడు ఇంటేక్ థౌజండ్స్లో ఉంటే ఈ మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ ఈజీగా ఉంటాయి. ఓకే, సిఎస్ అంటే 240 స్టూడెంట్స్ ఇంటేక్, ఈసీ అంటే 60 స్టూడెంట్స్ ఇంటేక్. ఓకే, ఆ నెంబర్ స్మాలర్ నెంబర్ కాబట్టి ఓకే, ఈ మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్ అనేవి ఒక కాలేజ్. జనరల్గా మీరు అన్నారు ప్లేస్మెంట్స్ అనేది అసలు మైండ్లో పెట్టుకోకూడదని. బట్ మన వాళ్ళు చూసేది మీకు లాస్ట్ ఇయర్ ఎంత ప్యాకేజ్ వచ్చింది, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, అది చూసి కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నారు, అది చూసి డొనేషన్లు పే చేస్తున్నారు. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి మై పర్సనల్ అడ్వైస్ వుడ్ బి, ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ వేరే స్టేట్ గవర్నమెంట్స్ కానీ చాలా డీమ్డ్ యూనివర్సిటీస్కి అప్రూవల్స్ ఇస్తున్నారు. ఎస్ సార్. ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ ప్రొవైడ్ అవెన్యూస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అండ్ ఆపర్చునిటీ. ఎస్ సార్, ఎస్. ఇలాంటి చోట్ల ఏంటంటే మనము బిజినెస్ ఇంక్యుబేషన్ అని, ఎస్, ఆంటర్ప్రినర్షిప్ మీద ఫోకస్, ఎస్, మన స్టార్టప్ ఇండియా అంటున్నాం. హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. నేను మీ రమేష్ దేవతిని, కెరీర్ కౌన్సిలర్. అండ్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీకాంత్ గారు, ఈసీఈ డిపార్ట్మెంట్ ఫ్రమ్ అలయన్స్ యూనివర్సిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇన్ఛార్జ్ అలయన్స్ యూనివర్సిటీ ఫర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సార్ ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చేసి గేట్ ద్వారా ఒక ప్రతిష్టాత్మకమైన కాలేజ్లో ఎంటెక్ చేశారు. ఎంటెక్ చేసిన తర్వాత యూఎస్ వెళ్ళి పిహెచ్డి కూడా చేశారు. పిహెచ్డి చేసి ఇండియా వచ్చి ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. సో సార్తో మాట్లాడి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో గత 15 సంవత్సరాల నుంచి ఎలాంటి చేంజెస్ వచ్చాయి అండ్ రాబోతున్న రోజుల్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అండ్ పర్టికులర్గా ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ సిఎస్సి అండ్ ఏఐ అని ఒక ఇదిలో క్రేజ్లో ఉన్నారో దాని గురించి అండ్ మిగతా బ్రాంచెస్, వాటి డిమాండ్, వాటి కెరియర్స్ ఎలా ఉంటాయో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరియర్ పాత్. హౌ ఆర్ యూ సార్? ఆల్ గుడ్ అండి సార్. ఫైన్ సార్. సార్ ఇప్పుడు 2026 ఫెబ్లో ఎగ్జామ్స్ రాబోతున్నాయి సార్, ఇంటర్మీడియట్. మోస్ట్ ఆఫ్ ద ఎంపీసీ స్టూడెంట్స్ మళ్ళీ ఇంజనీరింగే ప్లాన్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ 4-5 years నుంచి కూడా అందరూ కంప్యూటర్ సైన్స్, మళ్ళీ ఏ అని ఇదంతా కూడా జాయిన్ అవుతున్నారు కదా సార్. ఇప్పుడున్న ఈ ట్రెండ్ ప్రకారం అంటే ఈ ట్రెడిషనల్ కోర్సెస్ కావచ్చు, మోడర్న్ కోర్సెస్ కావచ్చు, వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? పేరెంట్స్ అందరూ సిఎస్సి తీసుకుంటున్నారు అని మా బాబుని కూడా, మా పాపను కూడా ఏఐ జాయిన్ చేయించాలి అని జాయిన్ చేయించాలా, లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ చాయిస్ని బట్టి, వాళ్ళ స్కిల్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళకు వచ్చిన మార్క్స్, అకాడమిక్స్ బ్యాక్గ్రౌండ్స్ని కన్సిడర్ చేసి ఒక కోర్స్ కానీ ఒక కాలేజ్ కానీ సెలెక్ట్ చేసుకోవాలా? మీరు చెప్పండి సార్. థ్యాంక్ యూ అండి. టిపికల్గా ఇప్పుడున్న బిగ్గెస్ట్ చేంజ్ మీరు అడిగిన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్కి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేశారు. ఎస్ సార్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న నెంబర్ ఆఫ్ ఇయర్స్లో ఒక డిగ్రీ చేసి ఓకే, బయటకు వచ్చేసి వేరే డిగ్రీ పర్సూ చేసి బయటకు వచ్చేసే మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్ అనేవి ఓకే, చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఎస్, ఎన్ఈపి. అది టిపికల్గా యాజ్ అకాడమిషియన్స్ మాకు కూడా కన్ఫ్యూజన్ మొన్నటిదాకా ఉంది. ఓకే, అందుకని సొసైటీలోకి ఇంకా సీప్ అవ్వలేదు ఆ ఐడియా. ఓకే. సో ఈ ఐడియా ఏంటంటే, ఇప్పుడు నేను ఇంజనీరింగ్లో చేరితే 4 years మొత్తం ఇంజనీరింగే చదవాలనే కాన్సెప్ట్ లేదనమాట. ఎస్ సార్. 2 years నేను చేసి నాకు నచ్చకపోతే
నేను బయటకు వచ్చేసి నాకు సర్టిఫికేట్ కోర్స్ అని తీసుకోవచ్చు అనమాట. ఓకే. అలానే ఇప్పుడు ఏఐ మనం బాగా అనుకుంటున్నాం కాబట్టి అవును. ఏఐ ఈజ్ ఆల్సో యూస్డ్ ఫర్ ఫిల్మ్ మేకింగ్, ఎడిటింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇలాంటి జాబ్స్ మనం అసలు లాస్ట్ 10 yearsలో మనం ఊహించలేదు కూడా. ఎస్ సార్. సో ఇవి చేయాలంటే ఈ ఇంజనీరింగ్ కొంచెం మినిమల్ బ్యాక్గ్రౌండ్ తోటి మీరు ఆర్ట్స్ అండ్ మీడియాలోకి డైవర్ట్ అవ్వచ్చు, జర్నలిజంలోకి డైవర్ట్ ఓకే. అవ్వచ్చు. ఓకే. డైవర్ట్ అయ్యాక ఇక్కడి నుంచి మీరు ఏదైనా పాలసీ, పబ్లిక్ పాలసీ, అడ్మినిస్ట్రేషన్ అటువైపు వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చు. ఓకే. సో ఇది బ్రాడర్ పర్స్పెక్ట్ ఆఫ్ హౌ ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ చేంజ్డ్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఓకే అండి. ఫర్ ది లాస్ట్ 10 years. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు ప్యూర్ ఇంజనీరింగ్, ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది లైక్ మీరు మెన్షన్ చేసినట్టు ఏఐ, సిఎస్సి ఈ ట్రెండ్లో ఉన్నామని. ట్రెండ్ ఈస్ కరెక్ట్, యాప్ట్. ఓకే. బట్ ఈ ట్రెండ్తో పాటు మనం కోర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ కూడా ఇంపైబ్ చేసుకోవాలండి. సో అందుకే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం హైలైట్ చేస్తుందంటే నౌ ఈజ్ అ జనరేషన్ విచ్ నీడ్స్ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచెస్. కోర్ ఇంజనీరింగే వర్కౌట్ కాదు. ఎస్ సార్. అండ్ ఇట్ విల్ నాట్ ఫెచ్ యువర్ జాబ్. ఎస్. సో ఇప్పుడు సిఎస్ తీసుకొని కొంచెం ఎలక్ట్రానిక్స్ ఫండమెంటల్స్ తెలుసుకోవడం, సిఎస్ తీసుకొని సివిల్ ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ తెలుసుకోవటం, ఇలాంటివన్నీ కాంబినేషన్స్ చేసుకుంటే ఓకే. ఇప్పుడు మనం స్మార్ట్ బిల్డింగ్స్ అంటున్నాము, గ్రీన్ రూఫ్స్ అంటున్నాము, గ్లోబల్ వార్మింగ్ రెడ్యూస్ చేయడానికి ఈ స్మార్ట్ బిల్డింగ్స్, ఎకోసిస్టమ్స్ అన్ని బిల్డ్ అవుతాయి. ఎస్ సార్. సో ఇలాంటి అప్లికేషన్స్లో మనకి సిఎస్ బ్యాక్గ్రౌండ్ కావాలి, సివిల్ బ్యాక్గ్రౌండ్ కావాలి, ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ అవ్వాలి, ఆర్కిటెక్చర్ ఎట్లా ఉండాలి, ఓకే. ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకే. సో ఈ అవేర్నెస్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఓవరాల్ ఇండియాలో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంది కాబట్టి మనం ఈ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచెస్కి మనం వెళ్ళలేకపోతున్నాం ఇంకా. ఓకే. బట్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ కూడా బాగా పుష్ చేస్తుంది ఇన్ టు ది పబ్లిక్. బట్ సార్, సారీ టు ఇంటరప్ట్ యూ, బట్ ఇంకా ఎక్కడ కూడా అది ఇంప్లిమెంట్ చేయలేదు సార్ పూర్తిగా. అండ్ అది చేసిన ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్లో చేస్తారేమో. మన వాళ్ళు మ్యాక్సిమం 80% స్టూడెంట్స్ జాయిన్ అయ్యేది త్రూ కౌన్సిలింగ్స్, పర్టికులర్గా తెలుగు స్టేట్స్లో అటానమస్ కాలేజ్లో, నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతారు. బట్ అక్కడ అలాంటి ఛాన్సెస్, అలాంటి ఆపర్చునిటీస్ లేవు కదా సార్. అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ అంటే అండి, లెట్ us టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ JNTU అఫిలియేటెడ్ కాలేజెస్. ఓకే. ఆంధ్రాలో కానీ తెలంగాణలో yes, sir. JNTU కరికులం కూడా చాలా చేంజెస్కి గురైంది ఫర్ ది లాస్ట్ 4-5 years. Okay. సో ఈ పార్ట్స్ ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈ ఎడ్యుకేషన్ పాలసీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే. అది మనకి సర్ఫేస్ లెవెల్లో తెలియట్లేదు. ఓకే. సో అది మనకి కన్వెన్షనల్గానే కనిపిస్తుంది అనమాట ఇంకా. ఓకే. సో మన రెగ్యులర్ ఇంజనీరింగ్ కరికులంలో బీటెక్ సిఎస్ అవనివ్వండి, బీటెక్ ఈసీ, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్లో ఓకే, ఎకనామిక్స్ రిలేటెడ్ కోర్సెస్, మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కోర్సెస్, ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సెస్, సాఫ్ట్ స్కిల్స్ అంటారు. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ కరికులంలో ఉన్నాయి. ఓకే. అదేంటంటే అగైన్ కమింగ్ బ్యాక్ టు అవేర్నెస్, మనం అది But, ఓవరాల్గా మీరు అన్నట్టు 80% ఆఫ్ ది స్టూడెంట్స్ అది రియలైజ్ అవ్వకుండానే దే ఎక్స్పీరియన్సింగ్. ఎందుకంటే సార్ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. చాలా మంది స్టూడెంట్స్ హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఎక్కడైనా ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయితే వాడు ఫస్ట్ ఇయర్ బీటెక్ ఏఐ స్పెషలైజేషన్ ఆర్ డేటా సైన్స్ ఏ స్పెషలైజేషన్తో జాయిన్ అయితే వాడు 4 years అదే చదవాలి. నార్మల్ యూనివర్సిటీస్లో, డీమ్డ్ యూనివర్సిటీస్లో ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ వాడికి అది నచ్చలేదు అంటే సెకండ్ ఇయర్ తర్వాత ఆ స్పెషలైజేషన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. కొన్ని యూనివర్సిటీస్లో అలా ఆప్షన్ ఇస్తున్నారు. మన దగ్గర అలా లేదు. వాడికి ఇక వచ్చినా రాకపోయినా చదవాల్సిందే అన్నట్టుంది అనమాట. అది అక్కడ ప్రాబ్లం అవుతుంది. అఫిలియేటెడ్ కాలేజెస్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటేక్. ఇప్పుడు ఇంటేక్ 1000s ఉంటే ఈ మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో ఈజీగా ఉంటాయి. ఓకే. అఫిలియేటెడ్ కాలేజెస్లో అంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఇప్పుడు JNTU లాంటి యూనివర్సిటీ నుంచి అప్రూవల్స్ తెచ్చుకుంటారు కదా యూనివర్సిటీస్, మన అఫిలియేటెడ్ కాలేజెస్. సిఎస్ అంటే 240 స్టూడెంట్స్ ఇంటేక్, ఈసీ అంటే 60 స్టూడెంట్స్ ఇంటేక్. ఆ నెంబర్ స్మాలర్ నెంబర్ కాబట్టి ఈ మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్ అనేది ఒక కాలేజ్, నార్మల్ కాలేజ్ ప్రొవైడ్ చేయడం వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజ్. ఓకే. అందుకనే మనకి కనిపించట్లేదేమో కానీ, ఓకే, బట్ వాళ్ళు నిజంగా పూనుకుంటే ఎవరైనా ఏ యూనివర్సిటీ అయినా స్మాల్ స్కేల్ ఆర్ లార్జ్ స్కేల్ ఇన్స్టిట్యూషన్ క్యాన్ ఇంప్లిమెంట్ ఇట్. సార్ ఇప్పుడు ప్రాక్టికల్గా ప్రజెంట్ 2026లో ఎవరైతే ఇంజనీరింగ్కి ప్లాన్ చేస్తున్నారో సార్, పిల్లలు ఆల్మోస్ట్ వాళ్ళ పిల్లలు 2030లో పాస్ అవుతారు. అప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళకి గ్లోబల్ వైడ్ ఆపర్చునిటీస్ వస్తాయి సార్? నాట్ ఓన్లీ నేషనల్ వైడ్, గ్లోబల్ వైడ్ కూడా ఆపర్చునిటీస్ రావాలి అంటే. మంచి క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు మనము క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనే దాని మీద ఫోకస్ ఉండకూడదండి. ఎస్ సార్, స్టార్టింగ్ ఫ్రమ్ 2026. బట్ మన వాళ్ళు ఫస్ట్ అదే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే యాజ్ పేరెంట్స్, యాజ్ స్టూడెంట్స్, యాజ్ యూనివర్సిటీస్, వేరియస్ స్టేక్ హోల్డర్స్, మన ఫోకస్
క్యాంపస్ ప్లేస్మెంట్ అనే ఫోకస్ నుంచి బయటికి డీఫోకస్ అయిపోవాలి. ఓకే. ఎందుకు అంటున్నానంటే 5 years బ్యాక్ ఉన్న జాబ్స్ మనకు అది తెలియలేదు, ఇప్పుడు అవి జాబ్స్గా అంటే హై ఫెచ్చింగ్ సాలరీ ఫెచ్చింగ్ జాబ్స్గా మారినాయి. ఓకే. మీకు అన్నట్టు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎవరికి తెలియదు అసలు 5 years బ్యాక్. ఎస్. అలానే నెక్స్ట్ 4 to 10 years డౌన్ ది లైన్ 2030 2034 మీరు ప్లాన్ చేసుకుంటే ఎలాంటి జాబ్స్ ఉంటాయో అనేది మనం ఎన్విజన్ కూడా చేయలేము ఇప్పుడు. అచ్చా. ఓకే. బట్ ఎలాంటి జాబ్ మార్కెట్ ఉన్నా బేసికల్గా కావాల్సినవి 3 skills. ఓకే. ఎవరైనా కానివ్వండి, సిఎస్ బ్యాక్గ్రౌండ్ అవనివ్వండి, కోర్ ఇంజనీరింగ్ అవనివ్వండి, బీబీఏ అవనివ్వండి, బీసీఏ అవనివ్వండి, ఆర్ట్స్ అవనివ్వండి, లా అవనివ్వండి, ఎవరికైనా కానీ ఓకే. ఏఐ లిటరసీ ఈజ్ ఇంపార్టెంట్. అచ్చా, బేసిక్ స్కిల్స్ అయినా ఉండాలి. లిటరసీ నార్మల్ ఇప్పుడు మన లిటరసీ అంటే ఏమనుకుంటున్నాము, మాట్లాడడం, ఒక స్కిల్ గురించి మనకు తెలిసి ఉండాలి. ఎస్. ఇప్పుడు మనం వీఆర్ ఆల్ కంప్యూటర్ లిటరేట్స్, ఎస్. మొబైల్ ఫోన్ లిటరేట్స్, ఎందుకంటే మనకు మొబైల్ ఫోన్ వాడడం అవుట్ అండ్ అవుట్ వాడటం తెలుసు. ఎస్. ఎస్. ఆ లెవెల్ ఆఫ్ లిటరసీ అక్రాస్ స్టూడెంట్ కమ్యూనిటీ ఉండాలండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కోర్స్. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎనీ బేసిక్ కోడింగ్ లాంగ్వేజ్. ఇంజనీరింగ్ ఫోకస్ కొంచెం తెచ్చుకుంటే ఓకే, ఒక కోడింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, మ్యాథ్ ల్యాబ్ ప్రోగ్రామింగ్, సిఓ, C++, జావా, ఏదో ఒకటి పికప్ చేసుకోవాలి. ఓకే. థర్డ్ థింగ్ ఈజ్ ఒక డేటా అనలిటిక్స్ ఆర్ డేటా విజువలైజేషన్ టూల్ ఒకటి హ్యాండీగా పెట్టుకోవాలి. ఓకే. దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ టాబ్లూ, పవర్ బిఐ, ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆఫర్ చేసే టూల్స్ ఇవి. ఓకే. ఈ 3 ఉంటే మీరు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అని అవ్వండి, బీటెక్ మెకానికల్ అవనివ్వండి, బీటెక్ ఆటోమొబైల్ అవనివ్వండి, బీటెక్ పెట్రోలియం అయినా అవనివ్వండి, ఓకే, బీటెక్ సెరామిక్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఇట్లా చాలా ఉన్నాయి మనకి తెలియని చిన్న చిన్న 40+ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. బట్ మన వాళ్ళు జాయిన్ అయ్యేది 2 ఉంటాయి. అవునా? సో ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా, ఏ కోర్ ఇంజనీరింగ్ తీసుకున్నా, ఓకే, ఈ బేసిక్ ఎసెన్షియల్ థింగ్స్ ఓకే గోయింగ్ ఫార్వర్డ్ ఫర్ ది నెక్స్ట్ 10-15 years ఆర్ ఎసెన్షియల్ ఓకే ఆన్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్. ఓకే సార్. సో జనరల్గా మీరు అన్నారు ప్లేస్మెంట్స్ అనేది అసలు మైండ్లో పెట్టుకోకూడదని. బట్ మన వాళ్ళు చూసేది మీకు లాస్ట్ ఇయర్ ఎంత ప్యాకేజ్ వచ్చింది, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, అది చూసి కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నారు, అది చూసి డొనేషన్లు పే చేస్తున్నారు, అది చూసే లక్షలు ఫీజులు కట్టి. ఎందుకంటే మా బాబుకి కూడా అదే ప్యాకేజు అంతే అలాంటి కంపెనీస్లోనే వస్తుంది అని. బట్ వాళ్ళు జాయిన్ అయ్యేది 2026లో, వీళ్ళు పాస్ అయ్యేది 2030లో. అప్పటికి చాలా చేంజెస్ వస్తాయి. సో చాలా మీరు అన్నట్టు ఇమాజిన్ కూడా చేయలేము. ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళే రేపేం చేంజెస్ వస్తుందో, టెక్నాలజీలో డే బై డే చేంజెస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళే ఇమాజిన్ చేయలేకపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మన దగ్గర 90,000, తెలంగాణలో ఆల్మోస్ట్ 90,000, ఆంధ్రాలో 2 లక్షల మంది ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు సార్. డైరెక్ట్గా అంటే ఆంధ్రాలో, తెలంగాణలో ప్లస్ అదర్ స్టేట్ ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుంటారు, అబ్రాడ్ వెళ్తుంటారు. ఇన్ని లక్షల మందిలో 80% మళ్ళీ సిఎస్సి వైపే వెళ్తున్నారు సార్. ఫ్యూచర్లో ఈ సిఎస్సి కాకుండా 2030 తర్వాత ఈసీ వాళ్ళకి ఆర్ మెకానికల్, సివిల్ వాళ్ళకి కూడా డిమాండ్ ఉంటుందా? వాళ్ళు ఎలాంటి కోర్సెస్ చూస్ చేసుకుంటే, అంటే ఈ టెక్నాలజీ చేంజెస్ వచ్చాయి సార్. ఇప్పుడు సివిల్లో కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వచ్చాయి, మెకానికల్లో వచ్చాయి, ఈసీలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఫస్ట్ ఈసీ గురించి చెప్పండి సార్. యువర్ ఫ్రమ్ ఈసీ కదా, ఎవరైతే ఈసీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కెరియర్స్ ఎలా ఉంటాయి సార్ ఫ్యూచర్లో? ఓకే, నేను మీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ అడ్రస్ చేస్తాను. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎందుకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఎస్ సార్. దెన్ ఐ విల్ కమ్ టు ఓకే సార్. ఓకే, ఆపర్చునిటీస్ ఇన్ కోర్ ఇంజనీరింగ్. షూర్ సార్. ఇప్పుడు మనము క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది లెట్ us సే అన్ ఇన్స్టిట్యూషన్, ప్రైవేట్ యూనివర్సిటీ సేస్ 85% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ అని చెప్తారు. ఓకే, అది వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓకే, దిస్ అప్లైస్ టు ఈవెన్ ఐఐటీస్ ఆల్సో. ఎస్ సార్. కానీ మీరు శాలరీ ఆఫర్స్ చూసుకుంటే లాస్ట్ 20 yearsలో శాలరీ ఆఫర్స్ పర్సంటేజ్ అసలు మారలేదు. ఓకే, ది సేమ్ టీసీఎస్ ఆర్ విప్రో, ఇది మై పర్సనల్ అబ్జర్వేషన్, సేమ్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్. ఓకే, నేను ఇంజనీరింగ్ 2010లో పాస్అవుట్ అయినప్పుడు ఆఫర్ చేసే 3.6 lakhs ఓకే 2025లో కూడా ఆఫర్ చేస్తున్నారు. అచ్చా, ఓకే. బేసిక్ 15 yearsలో మన కంట్రీ ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిందో చూడండి ఎకనామికల్ పర్స్పెక్టివ్లో. ఎస్ సార్. ఎవ్రీ ఇయర్ మనం 6 to 7% ఇన్ఫ్లేషన్ చూస్తున్నాం అవును, ఆన్ బేసిక్ కమోడిటీస్. ఎస్. ఆ లెక్కలో మరి సాలరీస్ కూడా పెరగాలి కదా. పెరగాలి సార్. సో అగైన్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి మై పర్సనల్ అడ్వైస్ వుడ్ బి, సాలరీస్ పెరిగితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ చూడండి. ఓకే. సాలరీ లెవెల్స్ పెరగకపోతే ఆల్టర్నేట్ ఫుడ్ ఫర్ థాట్ ఆర్ థాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ వేరే స్టేట్ గవర్నమెంట్స్ కానీ చాలా డీమ్డ్ యూనివర్సిటీస్కి అప్రూవల్స్ ఇస్తున్నారు. ఎస్ సార్. ది రీజన్ బీయింగ్
ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ ప్రొవైడ్ అవెన్యూస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అండ్ ఆపర్చునిటీ. ఎస్ సార్, ఎస్. ఇలాంటి చోట్ల ఏంటంటే మనము బిజినెస్ ఇంక్యుబేషన్ అని, ఎస్, ఆంటర్ప్రినర్షిప్ మీద ఫోకస్, ఎస్, మన స్టార్ట్అప్ ఇండియా అంటున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మేక్ ఇన్ మేక్ ఇన్ ఇండియా అంటున్నాం. సేమ్ స్టేట్స్ లెవెల్లో ట్రాన్స్లేట్ అవుతుంది. రైజింగ్ తెలంగాణ అంటున్నాము. ఎస్ సార్. సన్షైన్ ఆంధ్ర అంటున్నాం. ఎస్, ఎగ్జాక్ట్లీ కదండి. ఎస్. సో ఇవన్నీ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ మీకు ఒక లెవరేజ్ ఇస్తుంది. ఎస్. యూ డోంట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్స్ ఎనీమోర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఎస్. ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నౌ హబ్స్ ఫర్ క్రియేటింగ్ ఎంప్లాయ్. ఎస్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్లేస్మెంట్స్ చూడకండి అని చెప్తున్నా. ఓకే. మీరు ఎంత మంచి యూనివర్సిటీ, మీరు వాళ్ళు ఎంత డొనేషన్ తీసుకొని చార్జ్ చేసినా, ఎంత ఫీజు పే చేసినా, అల్టిమేట్లీ ఇట్ కమ్స్ డౌన్ టు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్. ఎస్ సార్. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇప్పుడు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లా. మన క్రిమినల్ ప్రొసీడింగ్స్ చాలా జరుగుతాయి కదండి హైకోర్ట్స్లో. అవునండి, అవును. చాలా పేపర్ వర్క్ ఉంటుంది. ఎస్ సార్. ఫైల్స్ అండ్ ఫైల్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. అవును, మాన్యువల్గా ఎక్కువ. ఆ స్టోరేజ్ కూడా మనకి అది చాలా కష్టం, సస్టైనబుల్ ఆప్షన్ కాదు. అవును, అవును. ఇక్కడ మన ఇంజనీర్స్ రోల్ తీసుకోవచ్చు. ఓకే. మీరు ఇమాజిన్ చేయలేరు, కొంచెం ఏ లిటరసీ ఉంది అంటే ఓకే, డిజిటైజేషన్ ఆఫ్ ఆల్ దీస్ కోర్ట్ ఫైలింగ్స్ మీరు చేసేసి ఒక క్లౌడ్ స్టోరేజ్లో పెట్టేసేయచ్చు. ఓకే. అట్ ది సేమ్ టైం లాయర్స్కి లిటరసీ ఎట్లా యూస్ఫుల్ అవుతుందంటే ది అదర్ సైడ్, ఓకే, వీళ్ళ బేసిక్ డాక్యుమెంటేషన్ వెన్ దే ఆర్ ఫైలింగ్ ఎనీ రిపోర్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఈజ్ యూజువల్లీ ది సేమ్. ఓకే. ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లోనే వీళ్ళ రైటింగ్స్ ఉంటాయి. అవును. ఏ లిటరేట్ ఉన్న లాయర్ కష్టపడక్కర్లేదు ప్రతి కేస్ ఫైలింగ్కి. ఓకే. ఆల్రెడీ టెంప్లెట్ ఉంది, ప్రాంప్ట్ ఇస్తే ఇచ్చేస్తారు. ఓకే. సో మీరు చూస్తున్నారు కోరిలేషన్. ఇంజనీర్ లాయర్కి హెల్ప్ అవ్వచ్చు. ఎస్. లాయర్స్కి ఇంజనీరింగ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇట్ మేక్స్ హిస్ జాబ్ ఈజీ. అవును సార్. వితౌట్ టెక్నాలజీ మనం ఒక రోజు కూడా ఇప్పుడు ఇమాజిన్ చేయలేం కాబట్టి. ఎస్, హెల్త్ కేర్లో ఉంది, ప్రతి ఇండస్ట్రీలో యూస్ చేస్తున్నారు టెక్నాలజీ. సో ఆ యాంగిల్లో నేను చెప్తున్నట్టు, సో ఫ్యూచర్ మనకి ఏ అప్లికేషన్ ఏది మనకి వస్తుంది అనేది మనకి తెలియదు. ఇప్పుడు అగైన్ సిమిలర్లీ లేటెస్ట్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, మనం మీడియా హౌస్లో ఉన్నాం. ఎస్ సార్. కర్ణాటిక్ మ్యూజిక్ ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు, లేటెస్ట్ ఎవరో. ఓకే. ఆ నోట్స్, మ్యూజికల్ నోట్స్ అవన్నీ మనం ఎలాంటి శబ్దాలు వినిపిస్తే మనకి మనశ్శాంతి కలుగుతుంది అనే అనాలిసిస్ ఒక ఇంజనీర్ చేసి ఒక మ్యూజిషియన్కి చెప్తున్నాడు. అవును. మ్యూజిషియన్ అది వ్యాలిడేట్ చేస్తున్నాడు. అవును, ఇది తరతరాలుగా వచ్చే నా హెరిటేజ్, ఇది మ్యూజికల్ హెరిటేజ్. ఓకే. వాళ్ళు నాకు ఏదైతే పాస్ డౌన్ చేశారో ఇన్ఫర్మేషన్, అది నీ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ తోటి నాకు కొరిలేట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు చాలా రీసెర్చ్ మన కర్ణాటిక్ మ్యూజిక్ మీద, ఓకే, ఇలాంటి మీద వెళ్తున్నారు అనమాట. సో అగైన్ మీరు ఎక్కడ మీడియా, ఎక్కడ మ్యూజిక్, ఎక్కడ ఆర్ట్స్, ఎక్కడ ఇంజనీరింగ్, ఓకే, అంతా ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు బోస్ లాంటి కంపెనీస్ కానీ, ఈ మైక్ సెట్ చేసే ఈ ఆర్ఓడి రాడ్ కంపెనీ, వీళ్ళంతా ఏంటంటే దే హ్యావ్ అన్ R&D సెటప్ వేర్ దే నీడ్ ఇంజనీర్స్ హూ క్యాన్ అండర్స్టాండ్ ది మ్యూజిక్. ఎస్. సో ఇన్ని అప్లికేషన్స్ అనేది మనము యాజ్ ఆన్ టుడే మాట్లాడుకుంటున్నాం. ఓకే. ఫ్యూచర్ కెన్ బి సంథింగ్ బియాండ్ దిస్. ఓకే. అందుకని ప్లేస్మెంట్స్ చూడకూడదు. ఓకే. అగైన్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఆఫ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ లేకపోయినా చదివితే ఎట్లా అంటే, ఎస్, ఏదో ఒక విషయంలో హీ విల్ గెట్ అన్ ఇంట్రెస్ట్. ఓకే. ఒక హైయర్ ఎడ్యుకేషన్ సెటప్లో ఉన్నారు స్టూడెంట్స్ అంటే, వాళ్ళకి నచ్చకపోయినా ఒక 1 year టైం స్పెండ్ చేస్తే అల్టిమేట్లీ దే విల్ రియలైజ్ వాట్ దే రియలీ వాంటెడ్. ఓకే. సో అందుకే ఈ మల్టిపుల్ ఎగ్జిట్, మల్టిపుల్ ఎంట్రీ ఆప్షన్ త్రూ NEP, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ హెల్ప్ఫుల్, బెనిఫిషియల్. ఓకే. దిస్ ప్రాబ్లీ వుడ్ అడ్రస్ యువర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఇస్, ఈసీ తీసుకుంటే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? అగైన్ మళ్ళీ థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, థ్యాంక్స్ టు పోస్ట్ కోవిడ్ సినారియోస్ జియో పొలిటికల్గా. ఓకే. సెమీ కండక్టర్ చిప్స్ అనేది ఇప్పుడు ఇట్స్ లైక్ ఆయిల్. ఓకే. మనం ఆయిల్ ఎంత ప్రెషియస్ చూస్తున్నాం కదా, చుట్టూ జియో పొలిటికల్గా ఎంత అన్స్టెబిలిటీస్ ఉన్నాయి. సెమీ కండక్టర్ ఈజ్ ది న్యూ ఆయిల్. ఓకే. క్వాంటమ్ టెక్నాలజీ ఈజ్ ది న్యూ ఆయిల్. ఓకే. సో ఈ కేపబిలిటీస్ ఏ కంట్రీకి అయితే ఉంటుందో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయరు నెక్స్ట్ 10 years, 15 years డౌన్ ది లైన్. ఓకే. ఎట్ ది సేమ్ టైం ప్రిజర్వింగ్ ది వర్క్ ఫోర్స్ పర్సంటేజ్. ఇప్పుడు మన యూత్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్మోస్ట్ 60%. ఎస్ సార్. సో ఆ 60% ఆ రేట్ సస్టైన్ చేసుకుంటూ ఈ టెక్నాలజీస్ ఫోకస్ చేసుకుంటూ ఉండే ఫ్యూచర్ ఈజ్ ఇండియాస్. ఓకే. సో
అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇండియా సెమీకండక్టర్ మిషన్ అని, నేషనల్ క్వాంటమ్ మిషన్ అని ఇలా వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ 76,000 crore రూపీస్ వర్త్ ఇన్సెంటివ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినాయి అనమాట ఫర్ ది లాస్ట్ 6-7 years. ఓకే. దాని ఎఫెక్టే ఇప్పుడు మనము హైదరాబాద్లో ఫాక్స్కాన్ అనే తైవానీస్ కంపెనీ తోటి మనం MOU సైన్ చేసుకున్నాం. ఓకే. ఆంధ్రాలో ఓర్వకల్లు అని కర్నూలు దగ్గర అక్కడ ఒక పెద్ద సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటే వస్తుంది. ఓకే. అస్సాంలో గౌహతి దగ్గర టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళది పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ రన్నింగ్. అచ్చా. గుజరాత్లో ధోలేరా అనే ప్లేస్లో క్లోజ్ టు అహ్మదాబాద్ ఒక 3-4 hours డ్రైవ్లో ఓకే. అక్కడ ఆల్రెడీ మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ స్టార్ట్ అయింది. ఓకే. సో ఫారెన్ ప్లేయర్స్ ఆర్ ఇన్వెస్టింగ్ విత్ ఇండియన్ కంపెనీస్ యాజ్ ఎ జాయింట్ వెంచర్స్ అండ్ Okay. ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు 4 yearsలో తెలుస్తుంది మనకి, విజిబిలిటీ వస్తుంది అనమాట. 50,000 to 75,000 ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ ఆర్ రిక్వైర్డ్. అచ్చా. In ఇప్పుడు India అన్ని ఆపరేషన్స్ లోకి వస్తే నెక్స్ట్ 4 years లో ఈ placement ready అవుతారు ఆల్మోస్ట్ 60,000-70,000 మందికి ప్లేస్మెంట్ రెడీ అయిపోతారు. దట్స్ గ్రేట్ సార్. యాక్చువల్గా మీరు సెమీ కండక్టర్స్ అంటే మీరు ఫ్రీలాన్సింగ్ కన్సల్టెంట్ కూడా ఉన్నారని చెప్తున్నారు కదా సార్, అదేంటి సార్, అది ఎలా? ఫ్రీలాన్సింగ్ అంటే ఇప్పుడు R&D అగైన్ మన ఇండియాలో మనం మేక్ ఇన్ ఇండియా చాలా పుష్ ఉంది కాబట్టి ఓకే. కార్బన్ ల్యాబ్స్ అని ఒక చిన్న ఇంక్యుబేషన్ ఫ్రమ్ వాక్సన్ యూనివర్సిటీ Okay. అండ్ పార్ట్ ఆఫ్ అలయన్స్ యూనివర్సిటీ, ఓకే. వాళ్ళకి నేను టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్గా ఉండి ఓకే. ఎలా గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ని కమర్షియలైజ్ చేయొచ్చు ఓకే. అన్న దాంట్లో కన్సల్టెంట్గా చేస్తాను. ఓకే. అలానే టెక్ ఆప్టిమా అనే కంపెనీ ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, మన తెలంగాణ ఫౌండర్స్ వాళ్ళు. ఓకే. వాళ్ళు దే ఆర్ వెంచరింగ్ ఇన్ టు AI, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్. సో అక్కడ నా క్వాంటమ్ కంప్యూటింగ్ స్కిల్ సెట్ని ఎట్లా కమర్షియలైజ్ చేయొచ్చు అనే యాంగిల్లో కన్సల్టింగ్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే సార్, మీరు క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నారు కాబట్టి కొన్ని యూనివర్సిటీలు, కొన్ని కాలేజీలు మేము బీటెక్ సిఎస్సిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. బట్ ఆ ఫ్యాకల్టీ ఉన్నారా సార్? యా, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫ్యాకల్టీ కూడా ట్రైన్ అవ్వాలండి ఓకే, ప్యారలల్గా. ఓకే. సో దీన్ని ఏమంటారంటే కెపాసిటీ బిల్డింగ్ అంటారు. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ తెలంగాణలో, హైదరాబాద్లో నాలాగా ఒక 10 మంది క్వాంటమ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఓకే. కానీ డిమాండ్ స్టూడెంట్స్లో ఒక 1 lakh స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంది క్వాంటమ్ నేర్చుకోవాలని. ఓకే. ఈ 10 ఫ్యాకల్టీ కెనాట్ ట్రైన్ ఆర్ ఎక్విప్ స్టూడెంట్స్. ఎస్. సో అందుకని టీచర్సే ఇంకొక 100 or 200 సెట్ ఆఫ్ టీచర్స్ని ట్రైన్ చేయాలి. దట్ ఈస్ ట్రైన్ ది ట్రైనర్స్ ప్రోగ్రామ్. ఈ కెపాసిటీ బిల్డింగ్ అయ్యాక మీరు అన్నట్టు మనకి మంచి టీచర్ పూల్ దొరుకుతుంది అనమాట. ఆ నెక్స్ట్ 1 lakh స్టూడెంట్స్ని మనం ఎట్లా ట్రైన్ చేయొచ్చు. ఓకే. ఆంధ్ర అండ్ తెలంగాణ ఆర్ కరెంట్లీ ఎట్ దట్ ఫేస్. ఓకే. ఫస్ట్ కెపాసిటీ బిల్డింగ్, టీచర్స్ని ఎక్విప్ చేయటము. ఓకే. ఎక్విప్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ఏంటి, క్వాంటమ్ సెన్సింగ్ ఏంటి, ఓకే, క్వాంటమ్ మెట్రాలజీ ఏంటి, ఇవన్నీ దీస్ ఆర్ కాల్డ్ 4 pillars ఆఫ్ నేషనల్ క్వాంటమ్ మిషన్. సో ప్లేస్మెంట్స్ గురించి చూద్దాం సార్. మీరు లాస్ట్ 4 years నుంచి అలయన్స్లో వర్క్ చేస్తున్నారు కదా, ఏఐ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్? యాక్చువల్లీ ఏఐ చదివే వాళ్ళకి ఫ్రెషర్స్కి జాబ్స్ ఉంటాయా? అట్ ద సేమ్ టైం ఈసీఈ వాళ్ళకి ఎలాంటి జాబ్స్ వస్తున్నాయి? మినిమం ప్యాకేజ్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఎంత వస్తుంది సార్? ఇన్ జనరల్గా మార్కెట్ ఎలా ఉంది సార్ అసలు? మన జనరల్ ట్రెండ్ ఎట్లా ఉందంటే ఫర్ ది లాస్ట్ 3-4 years నేను చూస్తున్న ట్రెండ్, సాఫ్ట్వేర్ బేస్డ్ కంపెనీసే మెజారిటీ ప్లేస్మెంట్స్కి వస్తారు. ఓకే. కోర్ కంపెనీస్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ కానీ, కోర్ కంపెనీస్ ఫ్రమ్ సివిల్ కానీ, కోర్ కంపెనీస్ ఫ్రమ్ మెకానికల్ కానీ కొంచెం తక్కువే. ఓకే. ఎందుకంటే వాళ్ళకున్న డిమాండ్ అండ్ సప్లైలో సీనియర్ లెవెల్ ఉన్న వాళ్ళని ఫైర్ చేయటం కూడా మంచిది కాదనమాట. ఓకే. సో ఫ్రెషర్స్కి కొంచెం కోర్ జాబ్స్ దొరకడం అనేది రిలేటివ్గా ఓకే టఫ్గానే ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే. ఓకే. కానీ చేంజింగ్ ట్రెండ్స్ అగైన్ ఓకే మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి. అగైన్ లిటరసీ కొంచెం తెచ్చుకొని ఒక కోడింగ్ స్కిల్ క్యాప్చర్ చేసుకుంటే, కోర్ ఇంజనీరింగ్ వాళ్ళైనా సిఎస్ వాళ్ళైనా ఓకే ఫ్రెషర్స్ జాబ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఓకే. స్టార్టప్స్ కూడా బాగా వచ్చినాయి. దే ఆర్ ఆల్సో హైరింగ్ స్టూడెంట్స్. ఓకే. ఇప్పుడు ఫోకస్ కూడా ఎట్లా అంటే ఇంటర్న్షిప్ డ్రివెన్ ఎంప్లాయ్మెంట్ ఫోకస్ మారిందనమాట. ఓకే. సో ఇంజనీరింగ్లోనే 3rd yearలోనో 2nd year ఎండ్లోనో ఒక ఇంటర్న్షిప్ క్లించ్ చేసుకొని స్టూడెంట్ అలా ఒక 3-4 ఇంటర్న్షిప్స్ డ్యూరింగ్ ది 4 years చేయగలిగితే దే హ్యావ్ హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అ వెరీ గుడ్ ప్లేస్మెంట్ విత్ అ గుడ్ ప్యాకేజ్. ఓకే. సో ఇది కరెంట్ ట్రెండ్. ఓకే. అది మనము స్టూడెంట్స్ కూడా ఎట్లా అంటే కొంచెం 3rd year స్టార్టింగ్లోనే రియలైజ్ అవ్వగలిగితే, ఓకే, ఒక మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ తెచ్చుకుంటే దేర్ లైఫ్స్ ఆర్ రిలేటివ్లీ గుడ్.
అంటే జనరల్గా స్టూడెంట్స్ ఏంటంటే సార్ కాలేజ్ వాళ్ళు ఇప్పిస్తే ఇంటర్న్షిప్ చేస్తాము లేకపోతే లేదు అన్నట్టున్నారు. నాకు తెలిసిన ఒక స్టూడెంట్ యూఎస్లో చదువుతున్నాడు. ఒక 100 కంపెనీస్కి మెయిల్ పెడితే వాడికి ఒక కంపెనీ నుంచి ఇంటర్న్షిప్కి Referrals దొరికింది. సో స్టూడెంట్స్ అంటే థర్డ్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో ఉన్న వాళ్ళ ఓన్గా ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలి సార్ ఇండియాలో? సార్ మనకి నేను అన్నట్టు సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా పూర్ మన స్టూడెంట్స్. ఓకే. కమ్యూనికేషన్, ఆస్కింగ్ ఫర్ హెల్ప్ అనేది చాలా న్యాచురల్గా రాదు మన వాళ్ళకి. ఓకే. ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్కి, తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో. ఓకే. అది మార్చుకోవాలి. ఓకే, ఆ యాటిట్యూడ్ అనేది మార్చుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐ హ్యాడ్ గెయిన్డ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ది యుఎస్. ఓకే. with my interactions with Western countries. ఓకే. They don't feel shy about asking for help. ఓకే. మనకేంటంటే అదొక నామోషి లాగా అనుకుంటాం. అవును, మనం ఏంటి అడిగేదని కానీ లేకపోతే అడిగితే అనుకుంటారా అనే ఇన్హిబిషన్స్ పక్కన పెట్టేసి, అవును, వాళ్ళు ఏమనుకున్నా అనుకోకపోయినా యూ షుడ్ ఆస్క్ ఫర్ హెల్ప్, సీక్ ఫర్ హెల్ప్. ఓకే. అండ్ లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ బాగా యూస్ చేసుకోవాలి. అవును, నేను చాలా మంది చెప్తాను సార్, ఫస్ట్ ఇయర్ నుంచే మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని, అది ఇట్స్ మ్యాండేటరీ థింగ్ నౌ. ఓకే. ఇక్కడ దిస్ ఈస్ వేర్ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కమింగ్ టు పిక్చర్ అండి. ఓకే. మనం కూడా కొంచెం మన ఇన్హిబిషన్స్ పక్కన పెట్టి మంచో చెడో యూ షుడ్ స్టార్ట్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. సో దట్ యువర్ ప్లేస్మెంట్ రెడీ. ఎస్. అండ్ అట్ ది సేమ్ టైం లింక్డ్ఇన్తో పాటు రెజ్యూమే బిల్డింగ్ రైట్ ఫ్రమ్ డే 1. ఓకే. మన ఎంత చిన్న వర్క్ అయినా వీ హ్యావ్ టు బి మార్కెటింగ్ అవర్ సెల్ఫ్స్. ఓకే. ఇప్పుడు మార్కెటింగ్ ఈజ్ ది ప్రైమరీ టూల్ ఫర్ గెటింగ్ విజిబిలిటీ. ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళ ప్రొఫైల్ ఇప్పుడు అదే. ఇంజనీరింగ్లో ఎస్పెషల్లీ ఇంకా మోర్ వివిడ్గా కనిపిస్తుంది ఆ నెసెసిటీ. ఓకే. అగైన్ లైక్ ఐ సెడ్, ఆపర్చునిటీని అంటే గ్రాబ్ చేసుకోవాలంటే అడగాలి ఫస్ట్. ఓకే. రెండో ఆప్షన్ ఏంటంటే లింక్డ్ఇన్తో పాటు IEEE లాంటి ప్రొఫెషనల్ నెట్వర్క్స్ కూడా ఉంటాయి అనమాట, గ్లోబల్ నెట్వర్క్స్. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఓకే, అసోసియేషన్ ఫర్ కంప్యూటర్ మెషిన్స్ అని, ACM అని అంటారు. ఓకే. ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్ మెంబర్స్గా మీరు రిజిస్టర్ అయితే ఎవ్రీ ఇయర్ యూ టేక్ ది మెంబర్షిప్. ఓకే. యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ వరల్డ్ వైడ్ సైంటిస్ట్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే. ఇంట్రెస్టింగ్ డొమైన్. మీరు ఇప్పుడు CSE AIలో చేస్తున్నారంటే ఆ AI డొమైన్ ఎక్స్పర్ట్ తోటి యూ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్. ఓకే. వాళ్ళు ఎక్కడో USలోనో UKలోనో ఎక్కడో ఉంటారు, బట్ దే ఆర్ ఆల్వేస్ రీచబుల్ టు యూ విత్ 1 ఈమెయిల్. ఓకే. అది కొంచెం మన స్టూడెంట్స్ అంటే ఇండియన్ స్టూడెంట్స్ కొంచెం తక్కువగా ఎక్స్ప్లోర్ చేసే ఆప్షన్ అది. ఓకే. సార్ మీ ద్వారా జనరల్గా ఇప్పుడు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కానీ ఇప్పుడు బీటెక్ జాయిన్ అవుతున్న వాళ్ళు కానీ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఎలాంటి వెబ్సైట్స్ ఎలాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేయాలి సార్? సో లింక్డ్ఇన్ ఒకటి. ఓకే. IEEE, ACM, అలానే మన కోర్ ఇంజనీరింగ్లో అమెరికన్ సొసైటీ ఫర్ మెకానికల్ ఇంజనీర్స్, ఓకే, అమెరికన్ సొసైటీ ఫర్ సివిల్ ఇంజనీర్స్, ASME, ASCE అంటారు. ఓకే. సో ఇలా ప్రతి ఇంజనీరింగ్ కోర్ ఇంజనీరింగ్కి ఒక్కొక్క ప్రొఫెషనల్ బాడీ, వరల్డ్ వైడ్ బాడీస్ ఉన్నాయి. ఓకే. అలాంటివి ఐడెంటిఫై చేసి టేక్ దేర్ మెంబర్షిప్, రీచ్ అవుట్ టు పీపుల్. ఓకే. లోకల్గా మీకు హెల్ప్ దొరకట్లేదు అంటే, ఓకే, ఇంత చిన్న వరల్డ్ అయిపోయింది మనం. అవును, గ్లోబల్ యాక్సెస్ అందరికీ ఉంది. సో వీ హ్యావ్ టు మేక్ జుడిషియస్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. డేటా ఇంత ఉంది అన్నప్పుడు యూ యూటిలైజ్ దోస్ రిసోర్సెస్. అండ్ ఆపర్చునిటీస్ ఆర్ ఎప్లెంటీ. ఓకే. సో మళ్ళీ ప్లేస్మెంటే సార్. ప్లేస్మెంట్స్లో జనరల్గా మొన్న ఒక కాలేజ్ HODతో మాట్లాడుతున్నప్పుడు జనరల్గా ఇండియాలో ఎవ్రీ ఇయర్ 2 lakhs IT పీపులే కావాలి. దాంట్లో కూడా 40-50,000 మెయిన్ డెవలపర్స్, మిగతా 1.5 lakh కూడా బ్యాక్ ఎండ్ అంటే వీళ్ళు సపోర్టింగ్ అనమాట. సో వీళ్ళ ప్యాకేజీలు కూడా నార్మల్గానే ఉంటాయి. సో మన దగ్గర ఏమో 14-15 లక్షల మంది పాస్ అవుతారు ఇంజనీరింగ్. సో ఈ గ్యాప్ ఎలా ఫిల్ చేయాలి సార్ అసలు? అంటే సో అక్కడే సార్ ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నాము అంటే వీ విల్ హ్యావ్ టు ఐడెంటిఫై వేరియస్ అప్లికేషన్స్ వేర్ దెర్ ఆర్ నో పీపుల్. ఓకే. ఇది ఐడెంటిఫై చేస్తే ఏంటంటే నెక్స్ట్ డికేడ్ ఆఫ్ వర్క్ ఫోర్స్ మనమే క్రియేట్ చేసుకుంటున్నట్టు అవుతుంది. ఓకే. ఇప్పుడు UI/UX అంటారు, యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ డిజైన్. ఒక యాప్ని ఎట్లా క్యాచీగా పబ్లిక్ ఎట్లా యూస్ చేయాలి అనేది, అది ఈ CSE వాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే. వెబ్ డెవలప్మెంట్స్ కానీ, ఈ-కామర్స్ కానీ, ఫ్లిప్కార్ట్స్ అండ్ అమెజాన్స్ని ఇంకా యూజర్ ఫ్రెండ్లీగా ఎట్లా చేయొచ్చు. ఓకే. ఇలాంటివన్నీ అంటే మనకి బేసిక్ ఎవ్రీడే మన ఎక్స్పీరియన్స్ చేసే ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఓకే,
ఆ బేసిక్ థింగ్స్ ఫోకస్ చేస్తే మనకంటూ మనం ఒక జాబ్ క్రియేట్ చేసుకోవచ్చు ఇన్ ఎనీ బిగ్ కంపెనీ. ఓకే, అలాంటివి ఐడెంటిఫై చేసుకునే అవేర్నెస్ వస్తే చాలండి. ఓకే, ఓకే. సో ఏదైతే ఎక్సెస్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ నాట్ మీటింగ్ ఇండస్ట్రీస్ నీడ్స్ అన్నారు కదా, ఇట్లా మీట్ అవుతారు. ఓకే, నంబర్స్ మే బీ స్మాల్, బట్ ఇట్ విల్ క్రియేట్ అ రోడ్ మ్యాప్ ఫర్ అదర్స్ టు ఆల్సో వెంచర్ ఇన్ టు దట్. ఓకే సార్, ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ ఇంజనీరింగ్ బై 2040 క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నారు కదా సార్. ఎలా ఉంటుంది సార్ క్వాంటమ్కి ఫ్యూచర్ యాక్చువల్గా? అగైన్ లైక్ ఐ సెడ్, క్వాంటమ్ అనేది ఇప్పుడు మనం వీఆర్ గ్రాబింగ్ ది ఆపర్చునిటీ. ఓకే, సెమీ కండక్టర్స్ ఈజ్ అ మిస్డ్ బస్ ఫర్ అస్. ఓకే, అదొక 20 years బ్యాక్ ఇనిషియేట్ అయి ఉంటే ఈ పాటికి జాబ్ క్రియేట్ అయిపోయేది మనకి. ఓకే, ఆ మిస్టేక్ మళ్ళీ చేయకూడదని మనం క్వాంటమ్ వరల్డ్ వైడ్ ఎలాంటి బజ్ ఉందో ఆ బజ్నే మనం క్యారీ చేసుకుంటున్నాం అనమాట. సో వరల్డ్ అండ్ ఇండియా ఆర్ బోత్ ఎట్ ది సేమ్ స్టేజ్ నౌ. ఓకే, ఈ స్టేజ్ ఏంటంటే ఇది చాలా నేసెంట్ లెవెల్లో ఉందన్నమాట. ఓకే, అంటే మనకి క్వాంటమ్ హార్డ్వేర్ గురించి ఇంకా ఏమీ తెలియదు. ఓకే. టు స్టార్ట్ ఆఫ్ విత్ క్వాంటమ్ ప్రాసెసింగ్, ఓకే, ఒక 64-bit ప్రాసెసర్ మన రీసెంట్గానే మన ఇండియన్ కంపెనీ ఒకటి, ఓకే, క్యూపై ఏఐ అనే కంపెనీ కమర్షియలైజ్ చేసింది. ఓకే. దిస్ ప్రాసెసర్ ఈజ్ ది బేసిస్ ఫర్ ఎనీ కాంపిటీషన్. ఓకే, ఇలాంటిది ఇంకా హయ్యర్ కాంపిటేషనల్ కేపబిలిటీస్ ఉన్న ప్రాసెసర్ డెవలప్ అయితే నెక్స్ట్ 5 yearsలో ఓకే, మనం గ్లోబల్ నీడ్స్ని మ్యాచ్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నాం. హార్డ్వేర్ ఎక్విప్మెంట్ కూడా బాగా డెవలప్ అవ్వాలి. ఓకే, ఈ హార్డ్వేర్ ఎక్విప్మెంట్లో మనకు కావాల్సిన బేసిక్ కాంపోనెంట్స్ ఏంటంటే దే ఆర్ ఆల్ లైట్ బేస్డ్ అనమాట. ఓకే, అంటే ఫోటాన్ బేస్డ్ అంటారు, లేదా ట్రాప్డ్ అయాన్ బేస్డ్ అంటారు, ఓకే, లేదా డైమండ్ అండ్ నైట్రోజన్ వేకెన్సీ బేస్డ్ అంటారు అన్నమాట. ఓకే. అంటే లైక్ కొంచెం కోర్ టెక్నాలజీ మాట్లాడితే ఓకే, ఈ టెక్నాలజీస్ అన్ని ఎస్టాబ్లిష్ అయితే క్వాంటమ్ హార్డ్వేర్ ఈజ్ అ రియాలిటీ. ఓకే, క్వాంటమ్ హార్డ్వేర్ ఎప్పుడైతే రియాలిటీలోకి వస్తుందో క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఈజ్ జస్ట్ డంపింగ్ సాఫ్ట్వేర్ ఆన్ ది హార్డ్వేర్ ప్లాట్ఫామ్. ఓకే. సో మనం ఏంటంటే ఇప్పుడు ఆన్ అన్ ఎవ్రీడే బేసిస్ ఎక్స్పోనెన్షియల్గా మనకి వేరియస్ బ్రేక్ త్రూస్ దొరుకుతున్నాయి అనమాట ఇండియాలో. ఓకే, చాలామంది సైంటిస్ట్ ఫ్రమ్ ఐఐటీస్, ఫ్రమ్ ఐఐఎస్సి, ఐఐఎస్సిఆర్, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని బెంగళూరులో. ఓకే. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఫర్ ది లాస్ట్ 20 years దే హీన్ వర్కింగ్ ఆన్ క్వాంటమ్ హార్డ్వేర్. ఓకే. సో వాళ్ళ వర్క్స్ అన్నీ ఏంటంటే ఇప్పుడు లైమ్ లైట్లోకి వస్తున్నాయి అనమాట. ఓకే. సో నెక్స్ట్ 5 yearsలో మనము మొత్తం ఒక ఎకో సిస్టమే చూడగలుగుతాం. ఓకే, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎకో సిస్టమ్ చూడగలిగి ఓకే, సేమ్ టైం యాక్చువల్ ఎంప్లాయ్మెంట్ కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఎక్కడ ఏ కంపెనీస్ ఏది క్యాప్చర్ చేస్తాయి అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ప్రాబ్లీ మనం కొంచెం వీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఓకే, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి అనేది చూడాలి. ఓకే సార్, అసలు ఇది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ టెక్నికల్ కోర్సెస్ సార్? బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అంటారు, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు. చాలామంది కోర్ ఇంజనీరింగ్ అంటే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అని చెప్తారు. ఈ కంప్యూటర్ సైన్స్ అనేది ఇది ఇంజనీరింగా టెక్నాలజీ కోర్సా? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా మనం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటాం, బీటెక్ సిఎస్ఈ. ఎస్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఈ హార్డ్వేర్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉందో ఈజ్ అ కామన్ ఆస్పెక్ట్ ఈవెన్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్స్. ఓకే. సో మనకి ఓపెన్ సోర్స్ ఇంటర్ కనెక్టివిటీ అని ఓఎస్ఐ లేయర్స్ అని అంటారు. ఓకే. సో 7 layers ఉంటాయి. బేసిక్ ఈజ్ ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్ అంటే మనకు కనిపించే వస్తువు. ఓకే. ఆ కనిపించే వస్తువులో మీరు మిగతావన్నీ ఎట్లా యాడ్ చేస్తారు అనేది కంప్యూటర్ సైన్స్. ఓకే. ఇంజనీరింగ్ ఏంటంటే ఆ ఫిజికల్ లేయర్ మీరు డెవలప్ ఎట్లా చేస్తారు, ఓకే, ఒక హార్డ్వేర్ ఎట్లా డెవలప్ చేస్తారు అనేది కావాలి. కాబట్టి అందుకని దాన్ని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అన్నారు. ఓకే. ఈ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్లో ఎలక్ట్రానిక్స్ కూడా ఇస్ అ హ్యూజ్ పార్ట్. ఈ రెండు లేకపోతే ఈ హార్డ్వేరే ఉండదు అనమాట. ఓకే. సో ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్ మనం మిస్ అవుతాం అనమాట. ఓకే. జనరల్గా ఎందుకంటే సార్ ఇంజనీరింగ్ ఏం చేశారంటే 10th అయిపోయాక ఇంటర్మీడియట్ ఎలా చదవాలి, ఇంటర్మీడియట్ అయిపోయాక ఇంజనీరింగ్ కూడా అలాగే చదవాలి అన్నట్టు డిసైడ్ చేశారనమాట. నేను ఇక్కడ ఒక మూవీలో ఏదో ఒక డైలాగ్, ఏం చదువుకున్నావు బాబు అంటే ఇంజనీరింగ్, ఏం చేస్తున్నావు అంటే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అంటే. ఇంజనీరింగ్ చేసి ఆర్కిటెక్చరింగ్ ఎందుకు చేస్తున్నావు, ఆర్కిటెక్ట్గా ఎందుకు వర్క్ చేస్తున్నావు అంటే కామన్ కదా, బేసిక్ క్వాలిఫికేషన్ కదా అన్నట్టు చేశారనమాట. సో అలా కాకుండా నెంబర్ ఆఫ్ కెరియర్స్, ఇప్పుడు లిబరల్ ఆర్ట్స్ వైపు చాలా డిమాండ్ వచ్చింది, మేనేజ్మెంట్ సైడ్ కోర్సెస్ ఉన్నాయి, హెల్త్ కేర్లో చాలా డిమాండ్ ఉంటుంది, అండ్
ఎవర్ గ్రీన్ హెల్త్ కేర్, అవేర్నెస్ లేదు. అండ్ ఇంకోటి అందరూ ఇండియాలో అంటే యూజీ ఇండియాలో చదవాలి, అబ్రాడ్కి పీజీకి వెళ్ళాలి అని. బట్ యూజీ లెవెల్లో అంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివే పిల్లలకు వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది, వాళ్ళు వెళ్తున్నారు సార్. ఇప్పుడు చైనా లాంటి కంట్రీస్, కొరియా, జపాన్, తైవాన్, యూరోప్ కంట్రీస్, కొన్ని కంట్రీస్, డెన్మార్క్, నార్వే, ఇవన్నీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి. అవన్నీ అప్లై చేసుకొని వెళ్ళి అక్కడ కూడా బీటెక్, కాకపోతే అక్కడ మోడర్న్ కంటే కూడా ట్రెడిషనల్ ఇంజనీరింగ్కే డిమాండింగ్ ఎక్కువ ఉంది. సో ట్రెడిషనల్ కోర్సెస్ చదువుతున్నారు అక్కడ. సో ఈ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ మీరు మీ యూనివర్సిటీలో ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారని చెప్పారు కదా సార్, ఈ 2+2 ప్రోగ్రామ్స్ వల్ల ఉపయోగాలు ఎట్లా ఉంటాయి సార్? ఇప్పుడు మనం టిపికల్గా వీటిని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే పాత్వే ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ అంటాం. పాత్వేస్ ఈజ్ అ జనరల్ టర్మ్. మనకి 2+2 డిగ్రీస్ ఈజ్ అప్లికబుల్ త్రూ AICTE నార్మ్స్ అండి. ఓకే. ఎందుకంటే మన యూనివర్సిటీస్ అన్ని ఆర్ గవర్న్డ్ బై UGC అండ్ AICTE కాబట్టి 2+2, 2+2.5 అనేవి టిపికల్ పాత్వేస్. ఓకే. ఏంటంటే 2 years ఇన్ ఇండియా మీరు ఏదైనా యూనివర్సిటీలో చదవండి, ఆ యూనివర్సిటీ వాళ్ళ టైఅప్స్ బేస్ చేసుకొని త్రూ యూరోప్ కానివ్వండి, నార్త్ అమెరికా, US, కెనడా, మెక్సికో, UK, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఓకే, లేదా ఈస్టర్న్ ఏషియా, జపాన్, సౌత్ కొరియా, తైవాన్, ఓకే, సింగపూర్, మలేషియా, ఓకే, ఆర్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఓకే, ఇవి యూజువల్గా మనం ప్రిఫర్ చేసే డెస్టినేషన్స్. అవును. చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఇప్పుడు దే ఆర్ గోయింగ్ ఫర్ ఈ 2+2 ప్రోగ్రామ్స్ ఇఫ్ దే హ్యావ్ అ NAAC అక్రెడిటేషన్ ఆఫ్ A+ అండ్ అబవ్. ఓకే. A+ అండ్ అబవ్ లేకపోతే ఈ పాత్వేస్ అన్నీ చెల్లవు. ఓకే. సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదొకటి. ఆ ఇన్స్టిట్యూషన్కి NAAC అక్రెడిటెడా, A+ ఉందా లేదా చెక్ చేసుకో. ఓకే. ఓకే. రెండోది, ఈ పాత్వే ప్రోగ్రామ్స్లో మళ్ళీ యూరోప్ యూనివర్సిటీస్ తోటి ఏంటంటే మీరు అన్నట్టు ఫ్రీ ఎడ్యుకేషన్, అడిషనల్ ఎక్స్పెన్స్ లేకుండా మనకి పాత్వే ప్రోగ్రామ్స్ చాలా మటుకు ఈజీగా MOU సైన్ చేసుకుంటారు. ఓకే. కానీ అదే మీరు అమెరికా లాంటి కంట్రీస్లో చూసుకుంటే ఏంటంటే కొంచెము రెగ్యులర్గా పే చేసే దానికన్నా ఎక్స్పెన్సివ్, కొంచెం ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఓకే. దట్ డజంట్ మీన్ ఆపర్చునిటీస్ బాగాలేదని కూడా కాదు, బట్ ఇఫ్ యూ కెన్ ఎఫర్ట్, US ఈజ్ స్టిల్ అ గుడ్ ప్లేస్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ వేరియస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఓకే. ఓకే. సింపుల్ థంబ్ రూల్ అండి, ఒక దేశం ల్యాండ్ ఏరియా పెద్దగా ఉంది అంటే అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి పెద్ద ల్యాండ్ ఉండి తక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్లో US ఒకటి. ఓకే. US, కెనడా, ఒకటి, ఆస్ట్రేలియా ఒకటి. సో మన ఒక వేరే దేశం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలంటే ఈ థంబ్ రూల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అగైన్ UK, జర్మనీ కూడా మంచి కంట్రీస్ కదండి, పర్సూ చేయొచ్చు కదా అని మీరు అడగచ్చు నన్ను. అవును. కానీ UK ఈజ్ అ స్మాల్ కంట్రీ, పీస్ ఆఫ్ ల్యాండ్, బట్ ఇట్స్ అ వెస్టర్న్ కంట్రీ. వాళ్ళకి లోకల్స్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. అవును. అవును. లెటెస్ట్ టేక్ ఇండియా యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇండియన్ సిటిజన్స్కే నా వాళ్ళు మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని మనమే అంటాం. సో ఏ సిటిజన్స్కి ఆ సిటిజన్స్కి కేటర్ చేసే ఆపర్చునిటీస్ ఫస్ట్ అవి టేక్ కేర్ చేసుకున్నాక మిగిలినవి మనం పర్సూ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో US ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ ఎ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. సో అందుకని US మీరు ఇవాళ కాకపోయినా రేగు కాకపోయినా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు UKలో కొంచెం వాళ్ళు దే ఆర్ గోయింగ్ త్రూ రఫ్ ఫేస్ ఆఫ్ ఎకానమీ కాబట్టి కొంచెం UK ఈజ్ నాట్ అన్ అడ్వైజబుల్ కంట్రీ టు పర్స్యూ 2+2 కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ అంత బెనిఫిట్ ఉండకపోవచ్చు. జర్మనీ అగైన్ ఈజ్ అ వెరీ గుడ్ డెస్టినేషన్ ఫర్ ఆర్ స్టూడెంట్స్. కోర్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు. ఓకే. అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి వర్క్ ఫోర్స్, ది యూత్ పర్సంటేజ్ ఆఫ్ యూత్ వాళ్ళకి డిక్లైన్లో ఉందన్నమాట. సో వాళ్ళకి ఇప్పుడు వర్క్ ఫోర్స్ నెసెసిటీ ఉంది. ఒకటి ఏంటంటే యాజ్ ఇండియన్ స్టూడెంట్స్ మనకి గెయిన్ చేసుకోవాల్సిన స్కిల్ జర్మన్ లాంగ్వేజ్ B1 లెవెల్ అటైన్ చేస్తే లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ ఉంటే వాళ్ళకి అక్కడ సర్వైవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ వర్క్ ఫోర్స్లో యూజువల్లీ టాక్ ఇన్ జర్మన్, అక్కడ ఇంగ్లీష్ ఇంత ఫ్రీక్వెంట్గా ఉండదు. సో జర్మన్ B1 లెవెల్గా తెచ్చుకుంటే సర్టిఫికేషన్, ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఈజీ ఇన్ జర్మన్. అనదర్ కంట్రీ టు టాక్ అబౌట్ ఈస్ ఫ్రాన్స్. ఓకే. మనకి ఈ కరెంట్ ఫేస్ అంటిల్ 2032 ఇండియా ఫ్రాన్స్ బైలేటరల్ అగ్రిమెంట్స్ చాలా జరిగినాయి అన్నమాట. అవును. సో ఇండియన్స్ వితౌట్ ఎనీ అడిషనల్ అమౌంట్స్ కట్టకుండా దే కెన్ పర్స్యూ హైయర్ ఎడ్యుకేషన్ 2+2, 2+2.5 పర్స్యూ చేసి కంపెనీస్ లైక్ ఎయిర్ బస్, డసాల్ట్ సిస్టమ్స్, రఫేల్,
రెనాల్ట్ మన కార్స్, అవును ఇవన్నీ ఫ్రెంచ్ కంపెనీస్. సో వీళ్ళన్నిటికీ వర్క్ ఫోర్స్ నెసెసిటీ చాలా ఉంది. అవును సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైదరాబాద్ లాంటి ప్లేసెస్ని ఆప్ట్ చేసుకుంటున్నారు యాజ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని, ఓకే జీసీసీస్ అంటారు. ఎస్ ఎస్ సార్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ ఫ్రాన్స్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళకి కూడా కొంచెం ఆపర్చునిటీస్ ఈజీగా వస్తున్నాయి. ఎస్ సార్. ఫోర్త్ కంట్రీ ఇస్ తైవాన్ అండ్ జపాన్. ఓకే సేమ్ జర్మనీ లాగానే వాళ్ళకి వాళ్ళ పాపులేషన్ ఈజ్ ఇన్ డిక్లైన్, Okay. వర్కింగ్ ఫోర్స్. ఓకే కొంచెం లాంగ్వేజ్ పికప్ చేయగలిగితే డెఫినెట్గా మంచి ఎడ్యుకేషన్ విత్ మంచి వర్క్ ఆపర్చునిటీస్ కలుగుతాయి. ఓకే ఫైనల్లీ ఆస్ట్రేలియా. ఓకే ఆస్ట్రేలియా ఈజ్ హోస్టింగ్ ది ఒలింపిక్స్ ఇన్ 2030 ఓకే మెల్బోర్న్ అనే సిటీలో. ఓకే ఒక ఒలింపిక్స్ కండక్ట్ చేయాలంటే ఎంత రీసోర్సెస్ కావాలి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్ ఇలాంటి ఒక మేజర్ వరల్డ్ వైడ్ ఈవెంట్ దృష్టిలో పెట్టుకొని దే ఆర్ ఇన్వైటింగ్ స్టూడెంట్స్ టు పర్సూ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఆస్ట్రేలియా, ఓకే ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్, ఓకే త్రూ యూనివర్సిటీ టైప్స్, పాత్వే ప్రోగ్రామ్స్. ఓకే అక్కడున్న ఆపర్చునిటీస్ గ్రాస్ప్ చేసుకోవడానికి దే జస్ట్ నీడ్ టు బీ దేర్ ఫర్ 2 years. ఓకే ఆ 2 years అనేది మ్యాండేట్. ఓకే సో ఈ 2+2 అనే ప్రోగ్రామ్ ఆ 2 years మ్యాండేట్ని ఫెసిలిటేట్ చేస్తుంది. సార్ రీసెంట్గా చైనా గురించి కూడా వింటున్నాం సార్. చైనా కూడా చాలా మంది వెళ్తున్నారు, ఎందుకంటే అక్కడ స్కాలర్షిప్ టెస్ట్ రాయడానికి ఇండియన్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు. సో 100% స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. చైనా ఎలా ఉంటుంది సార్? చైనా అగైన్ ఈజ్ అ వెరీ వాస్ట్ కంట్రీ. అగైన్ ల్యాండ్ మాస్ ఎక్కువ ఉంది, Yes. పాపులేషన్ ఎక్కువ ఉంది, కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా బాగుంటాయి. ఓకే పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే వాళ్ళది కూడా దే వాంట్ టు బీకమ్ అ గ్లోబల్ సూపర్ పవర్. ఓకే అండ్ ఆ కంట్రీ చాలా ఇన్వెస్ట్ చేస్తుంది, యూనివర్సిటీస్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆంటర్ప్రినర్షిప్. ఎస్ ఎస్ మనది ఆన్ స్కేల్ ఆఫ్ 10 మనం ఒక 3 or 4లో ఉంటే దే ఆర్ ఎట్ 8 or 9. ఓకే అదొక్కటే డిఫరెన్స్ ఇండియాకి చైనాకి. Okay. సో సిన్స్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాపెనింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఓకే ట్యూషన్ వీవర్స్ కానీ, ఫ్రీ ఎడ్యుకేషన్ కానివ్వండి, Okay. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయటం కానీ, ఇవన్నీ కొంచెం బాగా విజిబుల్గా కనిపిస్తుంది చైనాలో. ఓకే అందుకని మన వాళ్ళు కూడా కొంచెం పోస్ట్ కోవిడ్ ఆ ఎఫెక్ట్ తగ్గించుకోవడానికి దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ చైనా ఆల్సో యాజ్ అన్ ఎస్ ఎస్ అవెన్యూ ఫర్ డెస్టినేషన్ ఫర్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్. ఓకే సార్, వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. సో జనరల్గా అంటే ఈ క్వశ్చన్లోంచి మీ జర్నీతో పాటు ఆన్సర్ కావాలి. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వెంటనే పీజీకి వెళ్ళాలా, జాబ్ చేసి వెళ్ళాలా? చాలామంది పీజీ చేయట్లేదు, ఈవెన్ పీజీ చేసినా పిహెచ్డీలు కూడా చేయట్లేదు. ఇన్ ఫ్యూచర్లో పిహెచ్డీలు అంత అవసరమా, పీజీలు అంత అవసరమా? ఎందుకంటే యూజీతోనే జాబ్స్ వస్తున్నప్పుడు, అండ్ అట్ ద సేమ్ టైం పీజీ చేస్తే ఎక్కడ చేయాలి, పిహెచ్డీ చేస్తే ఎక్కడ చేయాలి? సో మీ జర్నీ ఆల్రెడీ మీరు యూజీ చేసి పీజీకి వెళ్ళారు, పీజీ చేసిన తర్వాత పిహెచ్డీకి వెళ్ళారు, ఏమైనా గ్యాప్ తీసుకున్నారా, వెంటనే వెళ్ళారా? అండ్ మళ్ళీ యూఎస్లో మీరు పిహెచ్డీ చేసి వచ్చి కూడా మళ్ళీ ఇండియాలో జాబ్ చేస్తున్నారు. సో మీ జర్నీ ద్వారా ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పండి సార్. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్, స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ జాయిన్ అయిపోతున్నారో 2026కి, స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి వన్ ఫైనల్ సజెషన్ సార్. ఓకే, ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కొంచెం ప్యాషన్ తోటి జాయిన్ అయ్యానండి. ఓకే, ఆ ప్యాషన్ సస్టైన్ చేయడానికి నేను ఎంటెక్ అనేది ఒక రూట్ ఆప్ చేసుకున్నాను. ఓకే, సో నా పీజీ, యూజీ, పిహెచ్డి అన్నీ ఇన్ ఫ్లో వెళ్ళిపోయింది, Okay. వితౌట్ ఎనీ బ్రేక్. ఓకే. పిహెచ్డి తర్వాత నాకు పోస్ట్ డాక్ ఆపర్చునిటీ నేను చదివిన యూనివర్సిటీలోనే వచ్చింది. సో అక్కడ 1 year రీసెర్చ్ గెయిన్ చేసుకుని ఓకే, దెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఎందుకంటే ఇండియా వాజ్ ఆల్వేస్ మై ఫైనల్ డెస్టినేషన్. ఐ Okay. వాంటెడ్ టు కమ్ బ్యాక్. ఓకే, సో ఆన్ ది హైండ్ సైడ్ నాకు ఏం రిగ్రెట్స్ లేవు. ఓకే, అగైన్ మీకు ప్యాషన్ ఉంది అంటే గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, ఓకే, నోబడీ స్టాపింగ్ యూ. ఓకే, బట్ ఎంప్లాయ్మెంటే మీ ఫోకస్ అనుకుంటే ప్లీజ్ ఆల్సో హ్యావ్ ప్లాన్ బి యాజ్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, ఎవరికైనా కానివ్వండి. Okay. ఎందుకంటే ఇప్పుడు ప్లాన్ బి, ప్లాన్ సి లేకపోతే చాలా డిఫికల్ట్. Okay. యూ టెండ్ టు వేస్ట్ సమ్ ఇయర్స్ ఆఫ్ టైమ్, ఎస్ ఎస్, అండ్ దిస్ ఈస్ నాట్ అన్ ఏజ్ వేర్ యూ షుడెంట్ వేస్ట్ ఎనీ టైమ్. ఓకే, ఒకటి కాకపోతే ఒక స్కిల్ వెంటనే పికప్ చేసుకొని యూ విల్ హ్యావ్ టు బీట్ ది కాంపిటీషన్. ఓకే, సో ప్యాషన్ ఉంది, మీరు కొంచెం రీసెర్చ్ R&D సైడ్ వెళ్ళాలి అంటే యూజీ, పీజీ, పిహెచ్డి ఈజ్ అ బెస్ట్ ఆప్షన్. ఓకే, సో R&D అంటే అగైన్ యూ డోంట్ ఎండ్ అప్ ఇన్ అకాడమిక్స్, బట్ యూ ఆల్సో నీడ్ R&D ఫర్ వేరియస్ కంపెనీస్. ఓకే, యూ టేక్ ఎనీ బిగ్ కంపెనీ, అమెజాన్, ఫేస్బుక్, ఫ్లిప్కార్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాపిల్ కానీ, ఒక R&D టీం లేకపోతే మార్కెటింగ్ టీం ఏం చేయలేదు. ఓకే, సో ఇప్పుడు R&D కూడా ఫోకస్ పెరుగుతుంది అనమాట కంపెనీస్లో. Okay. ఇనిషియల్గా ఒక 500 to 1000
ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు ఓకే R&D వింగ్లో. ఓకే నౌ దట్ దోస్ నెంబర్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఆల్సో. ఓకే సో మీరు కొంచెం ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ పెట్టి చేయాలి, వాంట్ క్రాక్ రీసెర్చ్, దెన్ ఆల్వేస్ గుడ్ అడ్వైస్ ఈస్ టు డూ యువర్ UG, PG, PhD ఓకే at the same time, like Okay. without any break. ఓకే బట్ MBA కొంచెం డ్రిఫ్ట్ అవ్వాలి అంటే, బిజినెస్ సైడ్ డ్రిఫ్ట్ అవ్వాలి అంటే, గెయిన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఓకే అండ్ దెన్ పర్సూ యువర్ MBA. నాట్ ఇమీడియట్గా నాట్ ఇమీడియట్గా. అదేంటి మీకు ఒక ఆర్గనైజేషన్ ఎట్లా బిహేవ్ అవుతుంది, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి ఎట్లా రియాక్ట్ అవుతుంది అనే ఫస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అది మీ MBA ప్రోగ్రామ్లో బాగా హెల్ప్ అవుతుంది. ఎస్ సార్. సో దట్స్ ఫైనల్ క్వశ్చన్ సార్. స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారో 2026లో, సో వాళ్ళకి పేరెంట్స్కి ఒక సజెషన్ సార్, ఎలాంటి కాలేజీలు ఎలాంటి కోర్సులు చూస్ చేసుకోవాలి? నేను ఇంటర్వ్యూ ఫస్ట్లో చెప్పినట్టు వరల్డ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచెస్. అచ్చా ఓకే. సో మనము స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నేను ఇదే చేస్తాను అనే మైండ్ సెట్ నుంచి బయటికి వచ్చి ఓకే కొంచెం ఓపెన్ మైండ్ తోటి వేరియస్ 2-3 ఆప్షన్స్ ప్యారలల్గా పర్సూ చేయగలిగితే బెనిఫిట్గా ఉంటుంది. వెన్ ఐ సే 2-3 ఆప్షన్స్, ఇంజనీరింగ్లో యూ కెన్ బ్రింగ్ లిబరల్ ఆర్ట్స్, యూ కెన్ బ్రింగ్ సమ్ ఫ్లేవర్ ఆఫ్ లా, ఓకే యూ కెన్ బ్రింగ్ సమ్ ఫ్లేవర్ ఆఫ్ బిజినెస్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ ప్రోడక్ట్, ఒక మొబైల్ ఫోన్ లాంటి టెక్నాలజీ డ్రివెన్ ప్రోడక్ట్ కమర్షియలైజ్ ఎట్లా చేయాలి? ఎస్. సో మీరు ఏదైనా ఇన్నోవేషన్ తెప్పించుకోవాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ సొల్యూషన్తో పాటు మార్కెటింగ్ ఆస్పెక్ట్ కూడా మీకు తెలిసి ఉంటే ఎస్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఎస్. సో ఫ్యూచర్ ఈజ్ దట్. ఓకే మీకు అన్నీ తెలిసి ఉంటే వరల్డ్ ఈజ్ యువర్స్. ఓకే. అందుకని ఒక ఫోకస్ ఉంచుకోకుండా కొంచెం బ్రాడర్ వ్యూలో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఓకే కీప్ యువర్ ఆప్షన్స్ వెరీ బ్రాడ్. ఓకే. అండ్ యూనివర్సిటీస్ కానీ చాలా మనకి ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా వచ్చినాయి. అవునండి. ఆంధ్ర అండ్ తెలంగాణలోనే ఇప్పుడు MIT యూనివర్సిటీ కానీ, బెంగళూరులో అలయన్స్ యూనివర్సిటీ కానీ, JNU యూనివర్సిటీ, ఎస్ సార్, గీతం, ఇలాంటివి ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి ఆప్షన్స్ Yes. ప్రొవైడ్ చేయడానికి. సార్. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడు ఈ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడానికి ఓకే ఓపెన్ అయ్యారనమాట. ఓకే. IITs, IIScs, ఎస్ సార్. JNTU అఫిలియేటెడ్ కాలేజెస్లో కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ. ఓకే, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చూశారు కదండి, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అండ్ కెరియర్స్ గురించి. ఇంజనీరింగ్ అడ్మిషన్స్ గురించి కానీ కెరియర్స్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం ఎలాంటి టాపిక్తో ఇంటర్వ్యూస్ కావాలో కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఈ పర్టికులర్గా EC రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. శ్రీకాంత్ గారు కూడా ఆన్సర్ చేస్తానని ఒప్పుకున్నారు సార్, అగ్రీ చేశారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.